నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల కొంతకాలం పాటు దాగుడు మూతలు ఆడారు. డేటింగ్ గురించి ప్రశ్నలొస్తే ప్రేమ గీమ ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు కూడా. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. అప్పటికే నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ, చిన్నప్పుడు స్కూల్లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను, కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదని చెప్పింది. అతని ప్రవర్తన చూసి బాధేసేదని, అప్పుడు ఎస్సే రైటింగ్ వంటి అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేశాను. అందులో టాప్ వస్తేనన్నా నన్ను చూస్తాడేమోనని, కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయానన్నారు. అతని గురించి పట్టించుకోవడం మానేశానని, కొంచెం పరిపక్వత వచ్చిందని చెప్పారు. కాలేజ్లో నాకు లవ్ ప్రపోజల్స్ వచ్చేవి, నేను కూడా కొన్ని లెటర్స్ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్ అస్సలు బాగుండేది కాదని చెప్పుకొచ్చింది. గూఢచారి, మేజర్, కల్కి 2898 AD సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ హీరోయిన్గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.